సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులందరూ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇన్ఛార్జి జడ్జి ముందు కమిటెడ్ బాండ్లపై సంతకాలు చేశారు. అల్లు అర్జున్ హాజరు కాకపోవడంతో మెమో దాఖలు చేయాలని న్యాయవాదికి సూచించింది నాంపల్లి కోర్టు. తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ చేపట్టింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని అల్లు అర్జున్తో పాటు 19 మందికి నోటీసులు ఇచ్చింది కోర్టు. అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ వల్ల ముంబైలో ఉండిపోయారు అల్లు అర్జున్. దీంతో యాబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాది. రోజు వాయిదా పడిందండి. ఆ రోజు కూడా అందరూ ఆ రోజు వర్చువల్ ఉంటుందా లేదా అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ వాళ్ళు మెన్షన్ చేశారు. వాళ్ళు ఒక పిటిషన్ వేసుకున్నారు. అది జడ్జి గారు ఈరోజు డిస్పెన్స్ చేశారు, కానీ ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది. మేబీ వర్చువల్ అవే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇట్స్ ప్యూర్లీ డిసైడెడ్ బై ది ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్. వాళ్ళ కోర్టుకి మళ్ళీ అపేర్ కావాలి. ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళు 23 మంది వస్తేనే కమిటల్ బాండ్ అనేది కమిట్ అవుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర. మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే తదుపరి ఎస్సీకి అది రిజిస్టర్ అవుతుంది. దాని తర్వాత సెషన్స్ కోర్టులో ట్రయల్కి. కమిటల్ బాండ్ అనేది ట్రయల్ కోసమే. ఏదైతే ముందు బెయిల్ తీసుకున్నారో అది ఫాలోయింగ్ దట్ ఆ కండిషన్స్ని కంప్లై చేస్తూ ఎవరైతే సమ్మన్స్ రిసీవ్ తీసుకున్నారో వాళ్ళు 23 మంది వాళ్ళు కంప్లై చేస్తూ ఈ కమిట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కమిట్ అయిన తర్వాతనే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి అది సెషన్స్ కోర్టు వెళ్తుంది. దేర్ ఫోర్ ట్రయల్ విల్ బి కండక్టెడ్. అది వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. అది డిస్పెన్స్ పిటిషన్ అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు మేబీ కొన్ని కారణాల వల్ల. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులందరూ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ జడ్జి ముందు కమిటెడ్ బాండ్లపై సంతకాలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఈ సంధ్యా తొక్కిసలాటలో సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమాకి సంబంధించిన తొక్కిసలాటలో మొత్తం 19 మంది వాళ్ళ విచారణకైతే హాజరయ్యారు. మొత్తం 23 మందిని ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొనడం జరిగింది. ఇందులో 19 మంది మాత్రం ఇవాళ కోర్టులో హాజరు కావడం జరిగింది. వాళ్ళంతా కూడా కమిటెడ్ బాండ్లో కూడా సంతకాలు పెట్టడం జరిగింది. తదుపరి వాయిదాని జూలై 6కి అయితే వాయిదా వేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇవాళ వర్చువల్గా వస్తాడని భావించారు, కానీ అతను మాత్రం రాలేదు. దీనిపైన ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ జూలై 6కు వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు వర్చువల్ వస్తాడా లేదా ఏంటి అనేది దానికి సంబంధించి ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఎవ్రీ అపియరెన్స్కి అపియర్ అవుతాను, అబ్స్కాండ్ గాను, నేను అబ్సెంట్ గాను సెషన్స్ కోర్టుకి నేను ట్రయల్ హాజరవుతానని చెప్పేసి కమిటల్ బాండ్ వేసి దేర్ ఫోర్ సెషన్స్ కోర్టులో మనం ట్రయల్కి ఫైట్ చేయాలి. ఆయనకి అడుగుతానే బెటర్. అల్లు అర్జున్ ఇప్పుడు వస్తాడో రాడని నాకైతే చెప్పలేడు కదా. వాళ్ళ కౌన్సిల్కి మేబీ ఉంటుంది, వాళ్ళ కౌన్సిల్ని అడగాలి. ఆయన గురించి అయితే నాకైతే సమంజసంగా మళ్ళీ క్వశ్చన్ ఈరోజు ఆబ్సెంట్ పిటిషన్ వేశారా అల్లు అర్జున్ సంబంధించిన? ఎందుకంటే మిగతా 19 మంది ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఏం ఫైల్ చేశారు అనేది అండర్ ద 4 వాల్స్ ఆఫ్ ద కోర్ట్ అండి. మీరు కూడా సంధ్యా థియేటర్ సంబంధించిన దాంట్లో లీగల్ సెల్. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మొదటి 23లో మొదటి 10 మంది గురించి అడగండి, నేను చెప్తాను. బికాజ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్. సో దాని తర్వాత అనేది వాళ్ళ కౌన్సిల్ని అడిగితే బెస్ట్. ఇప్పుడు జరిగిన వాదనలు ఏముంది, ప్రజెన్స్ అందరు రావాలి. అందరైతే కమిటల్ బాండ్ అయ్యి కమిట్ అయ్యి నెక్స్ట్ ఎస్సీలోకి నెంబర్ అవుతుంది. రాలేదు కాబట్టి అది పోస్ట్ జూలై 6 కింద, అంతే. ఎటువంటిది ఏం కాలేదు. ఏం లేదండి, మా సంబంధం ప్రకారం కొన్ని ఆల్టర్ అయ్యే సెక్షన్స్, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ఇంతకుముందు ఏదైతే బెయిల్ రిమాండ్ కేసు డైరీలో ఉన్నాయి ఛార్జ్షీట్లో, ఇప్పుడు ఛార్జ్షీట్లో కొన్ని అయినాయి, ఎలిమినేషన్స్ అయినాయి, కొన్ని ఆల్టర్ అయ్యాయి, కొన్ని ఎడిషన్స్ అయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఇది ప్రస్తుతం న్యాయవాది చెప్తున్న దాంట్లో ప్రధానంగా మనకు కనబడుతుంది. A1 నుంచి A10 వరకు సంధ్యా థియేటర్కి సంబంధించిన మేనేజ్మెంట్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు. అలాగే దీంట్లో 10 మందికి పైగా కూడా ఆ రోజు అల్లు అర్జున్కి బందోబస్తు అంటే అతనికి సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చిన బౌన్సర్లు కూడా ఉన్నారు. దాదాపు 9 మందికి పైగా కూడా బౌన్సర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విచారణకైతే హాజరు కావడం జరిగింది. కానీ ఇవాళ అల్లు అర్జున్ యాక్చువల్గా వర్చువల్గా హాజరవుతాడని అడ్వకేట్ కూడా కోర్టు ముందుకు తీసుకొని వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఇవాళ కూడా విచారణకు
హాజరు కాలేదు. దీనిపైన అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని కోర్టు యాక్సెప్ట్ కూడా చేసి ఆ తర్వాత తదుపరి విచారణని జూలై 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి జూలై 6వ తేదీ అల్లు అర్జున్ రావడానికి వర్చువల్గా వస్తారా లేదా ఫిజికల్గా వస్తాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ కోర్టుకు వస్తే కోర్టు వద్ద ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి, బందోబస్తుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కేసులకు సంబంధించి ఎవరైతే అపియర్ కావడానికి వస్తారో వీళ్లకు కొంత ఇబ్బందికర అంశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన పిటిషన్కి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం చెప్తుంది, జూలై 6వ తేదీ నాడు అల్లు అర్జున్ వస్తాడా రాడా అనేది కూడా కోర్టు నిర్ణయం మేరకైతే ఆధారపడి ఉంటుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.